భారీ బడ్జెట్, ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, అగ్రతారగణం, పాన్ ఇండియా మూవీ ఇవన్నీ ఒకే సినిమాలో ఉంటే షూటింగ్ పూర్తి చేయడం ఒకెత్తైతే విడుదల అయ్యే వరకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. త్రిబుల్ ఆర్ తర్వాత నుండి ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రెజెంట్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో దేవరా సినిమా కోసం ఫ్యాన్స్ హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవెల్ మూవీ అన్నాక మరీ ముఖ్యంగా హై యాక్షన్ సీక్వెన్స్లు తీసే షెడ్యూల్లో ఏదో ఒక ప్రమాదం జరగడం, ఎవరో ఒకరు గాయపడడం వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. త్రిబుల్ ఆర్ విషయంలో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్లు గాయపడిన సంగతి తెలిసిందే. హీరో లేదా విలన్ ఫైట్ సీన్లలో గాయపడితే షెడ్యూల్ వాయిదా పడతాయి, సినిమా అర్ధాంతరంగా ఆగిపోతుంది. బాహుబలి టైంలో కూడా ప్రభాస్కు ఎన్నో గాయాలయ్యాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ వాటికి రెండోసారి సర్జరీ చేసుకునే పనిలో ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం దేవరా టీంకు కూడా ఇలాంటి కష్టమే వచ్చి పడింది. తాజాగా జరుగుతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ లో సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారని సమాచారం. చేతులకు కూడా బాగానే గాయాలైనట్టు తెలుస్తుంది. దీంతో ప్రెజెంట్ పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. సైఫ్ అలీ ఖాన్ సెట్స్ పైకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని సమాచారం. దీంతో టీం ఏం చేయాలా అనే ఆలోచనలో పడింది. సైఫ్ అలీ ఖాన్తో మేజర్ పార్ట్ అంతా షూట్ చేశారట. ఇంకొన్ని సీన్లు మాత్రం బ్యాలెన్స్ ఉండడంతో ఇప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ లేనటువంటి సీన్లను షూట్ చేసే పనిలో పడ్డారు. చివర్లో ప్యాచ్ వర్క్ లా సైఫ్ అలీ ఖాన్ వచ్చాక మిగిలిన సీన్లను షూట్ చేద్దామని మూవీ టీం భావిస్తుందట. అసలే దేవరా రిలీజ్ డేట్ విషయంలో 2 రోజుల నుంచి రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఉంటే దేవరాను పోస్ట్ పోన్ చేస్తారని, విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో తేడా కొట్టినా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం. మరి ఈ చిత్రం చెప్పిన టైంకి అంటే ఏప్రిల్ 5న వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.